క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈనాడు క్రీస్తు ప్రభు విచారింపవలదు అంటూ ఉన్నాడు. దేనిని గురించి కూడా విచారించవద్దు. కానీ మనం ఎన్నో విషయాల గురించి విచారపడుతూ ఉన్నాం. భోజనం గురించి, వస్త్రాలను గురించి, ఇంటిని గురించి, పొలాలను గురించి, ఆస్తులను గురించి, సంపదలను గురించి, పొరుగువాని గురించి, కుటుంబం గురించి, బిడ్డలను గురించి, ఇలా అనేక రకమైనటువంటి విచారాలతోనే మనం సతమతమైపోతూ ఉన్నాం. కానీ క్రీస్తు ప్రభు అంటూ ఉన్నాడు, మొట్టమొదట దేవుని యొక్క రాజ్యాన్ని, నీతిని వెతకండి, మీకు అన్నీ కూడా వస్తాయి అని చెప్పేసి అని అంటూ ఉన్నాడు. అవును ప్రియమైనటువంటి మిత్రులారా, సొలొమోను దేవుని యొక్క జ్ఞానాన్ని కోరుకున్నాడు. మిగతా అన్నీ కూడా వచ్చి ఆయన సన్నిధిలో పడిపోయి ఉన్నాయి. చూడండి, ఆయన ఉదాహరణ ఇస్తూ ఉన్నాడు. ఆకాశ పక్షులను పోషిస్తున్నటువంటి దేవుడు, ఆ గడ్డి మొక్కలను పోషిస్తున్నటువంటి దేవుడు, నిన్ను నన్ను తన యొక్క ఆత్మతోనే, తన యొక్క జీవంతోనే, తన యొక్క పోలికల రూపంలో సృష్టించినటువంటి దేవుడు మనల్ని రక్షించలేడా, కాపాడలేడా, ఆదుకోలేడా అంటే అన్నీ కూడా ఇవ్వగలడు. ఎప్పుడంటే ఆయన యొక్క చిత్తాన్ని మనము నెరవేర్చినప్పుడు, దేవుని యొక్క మహిమని మనం కోరుకున్నప్పుడు. మరి నీవు అలాంటి ఆలోచనలు కలిగి ఉన్నావా? క్రీస్తు ప్రభు ఎప్పుడు కూడా దేవుని యొక్క చిత్తాన్ని నెరవేరుస్తూ ఉన్నాడు. తండ్రి మహిమ కోసమే ప్రయాసపడ్డాడు. మరి నీవు ఒక క్రైస్తవుడిగా దేవుని యొక్క మహిమ కోసం నీ కార్యాలను చేయగలవా? తప్పకుండా ఆయన నీ గురించి ఆలోచిస్తాడు, నీ శ్రేయస్సు గురించి ఆలోచిస్తాడు, నీకు కావలసినటువంటి వస్తువులన్నిటినీ కూడా సకాలంలో ప్రసాదిస్తాడు అంటూ ఉన్నారు. కాబట్టి భౌతికమైనటువంటి వాటి కోసం కాకుండా పరలోకమందున్నటువంటి వస్తువుల కోసం, పరలోకమందున్నటువంటి ఆ పరమ తండ్రి కోసం మనం విచారించుదాం. దేవుడు నిన్ను ఆశీర్వదించునుగా.